ఫస్ట్ పర్సన్ మనం స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాం, ఓపెనింగ్ రోజు వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు. షీ ఈజ్ నన్ అదర్ దాన్ రమ్య మోక్ష. రమ్య మోక్ష అలకే చిట్టి పికిల్స్ వాళ్ళ సిస్టరు, చిన్నమే. ఆమె ఆమె లోపల ఉంది అంటే బయట కూడా ఎంత రచ్చి ఉంటుందో మనకు తెలుసు. అక్కడ షీ ఈజ్ రెడీ టు ఎంటర్ ఇన్ టు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. నిఖిల్ నాయర్ హీఈస్ వెరీ పాపులర్ ఇన్ టీవీ సీరియల్స్. గృహలక్ష్మి అనే సీరియల్లో కొడుకు క్యారెక్టర్ చేస్తాడు. ఈ మలయాళం వచ్చు, కన్నడం వచ్చు, తెలుగు వచ్చు. తెలుగు మరీ ఫ్లూయెంట్గా మాట్లాడతాడంటే లేదు, కానీ మాట్లాడతాడు, అన్ని అర్థమైతే అన్ని మాట్లాడగలుగుతాడు. ఫిజికల్లీ వెరీ వెరీ ఫిట్, స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అవుతాడు. సో మరి అంటే ఆయన లాజిక్లు, బ్రెయిన్, మైండ్ గేమ్ ఎట్లుంటుందో కూడా చూడాలి. మన కండబలం ఒకటే కాదు, బుద్ధిబలం కూడా ఉంటేనే కానీ ముందుకు పోగలుగుతాం. సెకండ్ ఫీమేల్ కంటెస్టెంట్ దివ్యల మాదిరి గారు. ఫిజికల్ టాస్క్లు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మాటలు మాత్రం గట్టిగా మాట్లాడగలుగుతారు. అది నమ్మకం ఉంది, స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతారు. ఇక మేల్ కంటెస్టెంట్స్లో సెకండ్ పర్సన్ ప్రభాస్ సీనన్న. హీ ఈజ్ ద పాపులర్ వన్. మామూలు కాదు ముచ్చట. ప్రభాస్ సీనన్న అంటే అసలు ఆ పేరు వచ్చిందే ఆయన ప్రభాస్ అన్నకి, అంటే ప్రభాస్ గారికి మంచి ఫ్రెండ్ అని చెప్పి ప్రభాస్ సీనన్న అంటారు ఆయన్ని, ఆ రేంజ్లో. అండ్ ఇంకోటి ఆయన అన్ని సినిమా, గబ్బర్ సింగ్ కావచ్చు, చాలా సినిమాలలో చాలా పాపులర్. కత్తి సీను అని, ఇంకే రకరకాల బేడ్ సీన్ అని, రకరకాల పేర్లతోటి రకరకాలుగా మనం చూస్తూనే ఉంటాం ప్రతి సినిమాలో. హార్టీ వెల్కమ్ BB9కి. నెక్స్ట్ కంటెస్టెంట్ సుహాసిని గారు. 99.99% వచ్చే ఛాన్స్ ఉంది. 0.01% రాకుండా కూడా ఉండొచ్చు. బాగా మాట్లాడతారు మంచిగా. కొంచెం ఆమె ఒకప్పుడు హీరోయిన్, తెలుసు కదా, సినిమా హీరోయిన్ ఆమె. బాలాజీ చెన్న సుహాసిని గారితో సినిమా ఉంటుంది. సీరియల్ ఆర్టిస్ట్గా ఫుల్ ఫేమస్. సో అండ్ ఇక మేల్ కంటెస్టెంట్స్లో అఖిల్ రాజ్. వీళ్ళందరిట్లోకి వెళ్ళి కొంచెం తక్కువ పాపులర్ ఎవరంటే అఖిల్ రాజ్. మీతో అంతా పాపులరే. నేను వెబ్ సిరీస్లో అవి ఇవి చేస్తూ ఉంటాడు. యంగ్ లైక్ కళ్యాణ్, లైక్ డిమాన్, అట్లాంటి ఏజ్ గ్రూప్తో కలిసిపోతాడు. అట్లాంటి పర్సన్.